ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్, ఇక్కడ మీకు గుడ్ ఈవినింగ్. అయితే దొంగ నా కొడుకులు ఎట్లున్నారంటే, ఎంత డ్యూటీ టైమింగ్ పొద్దుగాల 9కి వచ్చినోడు 2:30 దాకా తిండి లేకుండా ఉండాలి. 12 గంటలకు వచ్చినోడు 1కి 2కి తిండాలి. అది అనేటోళ్ళు లేడు, పీకటోళ్ళు లేడు. పని చేసేటోడు ఎత్తనే ఉండాలి. చేయనోడు మంచిగా అట్లనే ఇచ్చుకుంటా పైన పని చేసుకుంటా ఉండాలి. దీన్ని పొడిసి ఉన్నవాడైతే వాడు మేనేజరు, వాడు ఇంకోవాడు వచ్చి నువ్వు ఎత్తలేవు, నువ్వేం చెప్తున్నావు అని వాడు చేస్తూనే అనాలి. ఏం జిందగీరా ఇది, సిస్టము. దానికి ఆడు మనుషులు పని చేసేటోడే సావాలంతే. ఇక పని చేయనోడు హ్యాపీ ఆరామ్స్గా రావాలి, కూర్చోవాలి, ఏదో పైన పని చేసినట్టు ఉండాలి. రైట్ అయిపోయిందంటే వీకాలి, మంచిగా ఆఫ్టర్నూన్లో బ్రేక్ టైంలో తినాలి, మళ్ళీ పోవాలి, వంట చేసుకోవాలి, తినాలి, మంచిగా ఆరామ్స్గా వండాలి. మళ్ళీ మార్నింగ్ టిఫిన్ బాక్స్ పట్టుకొని ఉప్పుకుంటారా. పని చేసేటోడు వాడు ఆగమాగం పోవాలి, లేవాలి, అయ్యో టైం లేట్ అవుతుంది, పొద్దుల టక్కన పోవాలి, పని చేసుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం పోవాలి, వాడి ఇంట్లో తినాలి, మళ్ళీ ఇట్లా నిద్ర వస్తుంది, రాకుండా ఇంత వండుకోవాలి. అంతే. ఇంత చేసినా కూడా వానికి వాల్యూ ఉండదు. ఇంత చేసినా కూడా, వాడంతా కష్టపడి చేసినా కూడా నీకు వాల్యూ ఉండదు. మళ్ళీ వానే అంటారు, పనులున్న చెట్టుగా దెబ్బలు తప్పవు కదా అని చెప్తుంటారు కదా. ఎంత దెబ్బలు తగిలితే ఏం లాభం? కనీసం మనకు రెస్పెక్ట్ కూడా లేదు. వేస్ట్. ఇక్కడ మీరు బతికి లక్షలు సంపాదించిన వేస్ట్. ఇక్కడ పనికిమాల పనులన్నీ, ఏ పనులు వేస్ట్. నాకు తెలిసి మీకు చెప్తున్నా, ఇప్పుడనే కాదు, ఇన్ ఫ్యూచర్లో ఇంకా వరస్ట్గా అవుతుంది. ఎట్లా అంటే బానిస బతుకుల కన్నా వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే తిండికి కూడా తిండి కూడా వాని కింద పని చేయాల్సి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో. చెప్తున్నా, ఇంత వరస్ట్గా ఉంది సిచ్యువేషన్. చదువుకొని వీకినోనికి ఏం జాబులు దిక్కులు చక్కగా. అలాంటిది ఇక్కడేం చేసేయలేదు. ఇంటికాడ మంచిగా జాబు, లేకపోతే ఈ ఓపిక ఉండే తెలివి నాలెడ్జ్ ఉంటే మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోర్రి. తక్కువ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసుకోర్రి. దానికోసం కష్టపడుర్రి. 24 నిద్ర లేకుండా కూడా మంచిది. దానికోసం కష్టపడరు. ఈడ నిద్ర కొట్టుకొని ఇంత కష్టపడి ఇంత చేసుకున్న సార్లీలు కట్ చేసుడు, అవి కట్ చేసుడు, పెట్టి బ్రేక్లు ఇచ్చుకుంటా టైం చేసుడు, వాని ఇచ్చినట్టు వాని కస్టమర్లు ఉన్నప్పుడు వచ్చి పని చేయాలి, కస్టమర్ లేనప్పుడు బ్రేక్ తీసుకోవాలి. అవసరం అంతగా ఏదో సిస్టమ్. మనం ఏం చేయలేము. ఒకసారి వచ్చినప్పుడు ఆ కర్మ కొద్దీ అనుభవించాలి. కానీ మన చేతిలో చాయిస్ ఉన్నప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు, లైఫ్ ఏంది ఉన్నప్పుడు ఇంటికాడ మంచిగా సెట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇక గల్ఫ్ కంట్రీస్ కానీ ఇంకెక్కడికి అంతగా పడైతుంది. పెద్ద తేడే ఉండదు. ఎవరికో కొందరికి 110 మందికి మంచి జాబ్ పొజిషన్స్ దొరుకుతాయి. మిగతా అంతా ఇంతే.